హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సరస్వతి పీఠం చూడడానికి వచ్చేసాం. సో ఇదే అనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో ఈరోజు సరస్వతి పీఠంతో పాటు దాల్ లేక్ కూడా చూడబోతున్నాం. అది ఇక్కడ శ్రీనగర్లో ఫేమస్ లేక్ అన్నమాట. సో అలాగే తులిప్ గార్డెన్ కూడా వెళ్ళాల్సింది, బట్ ఇది సీజన్ కాదని చెప్పి వెళ్ళలేదు. వేరే ఏదో గార్డెన్స్ చూడమని చెప్పారు, కానీ అవి అంత వర్త్ అనిపించలేదు. సో ఇదనమాట, మనం స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత సరస్వతి పీఠం, ఐ మీన్ సరస్వతి అమ్మవారు ఇలా ఉంటారు. టెంపుల్ ఇలానే ఉంది, ఇంకేం లేదు ఇక్కడ. ఇలా అమ్మవారు మనం లోపలికి రాగానే ఇలా పెద్ద రాతి విగ్రహం ఇలా ఉంటుంది. సో మనం వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని తిరగడానికి కూడా మనకి ఉంది. పైన స్టెప్స్ ఎక్కి ఇదిగో ఇలా వెనక్కి వచ్చి మేము ఇలా కిందకి దిగుతున్నాం. ఆ రోజు లైట్గా వర్షం పడడం వల్ల చాలా రాళ్ళు వచ్చి చాలా స్మూత్గా జారుతున్నాయి, అందుకని జాగ్రత్తగా దిగాల్సి వచ్చింది. సో ఇక్కడ వచ్చి అందరూ దండం పెట్టుకుంటున్నారు. వీళ్ళంతా మా ట్రిప్ వాళ్ళే. అలాగే ఇక్కడ కంకణం కూడా కడుతున్నారు, ఇదిగో చూసారు కదా, వాళ్ళే చేతికి అందరికీ కంకణాలు కట్టారు. సో అలా దర్శనం అయిపోయిన తర్వాత మేము కిందకు వచ్చేసాము. సో తర్వాత మేము కిందకు వచ్చేటప్పుడు చాలా ట్రీస్ కనిపించాయి ఇటుపక్క. సో మాకు తెలిసిన వాళ్ళు వచ్చి అవి బ్లూబెర్రీ ట్రీస్ అని చెప్పారు. ఇది కాదులేండి, పక్కన కొన్ని ఉన్నాయంట. సో అదైతే నాకు అంత ఐడియా లేదు, వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. అంటే చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి అక్కడ. సో మేము తిరిగి వచ్చేసి మళ్ళీ బస్సులో కూర్చున్నాం. ఇక్కడ చూసారు కదా, మనం ఇప్పుడు దాల్ లేక్ వచ్చేసాము. సో ఇది మీకు తెలిసిందే, వన్ ఆఫ్ ద ఫేమస్ లేక్ ఇన్ శ్రీనగర్ అని చెప్పేసి. మేము ఇక్కడ దిగంగానే చాలామంది ఆ బోట్ వాళ్ళంతా వచ్చి ఇంత కాస్ట్ అని చాలా ఎక్కువ చెప్పారు. ఇంకా మా వాళ్ళంతా ఇంత అయితేనే మేము ఎక్కుతాము అది ఇది చెప్పిన తర్వాత ఫైనల్గా ఏం చెప్పారంటే పర్ హెడ్ 300 అని చెప్పారు. సో మేము ఒక 4 మెంబర్స్ ఒక బోట్ ఎక్కామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి బోట్స్ అన్ని లైన్గా. మనకి అలొకేట్ చేసిన బోట్లో ఎక్కి మనం వెళ్తామన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉంటుంది. సో 1 అవర్ పాటు మనం అంతా చూడొచ్చు అనమాట. సో మిడిల్లో మనకి ఫోటోలు తీసేవాళ్ళు కూడా వస్తుంటారు, మేడం మీకు ఫొటోస్ తీస్తాము అని చెప్పి. అలాగే స్నాక్స్ అమ్మేవాళ్ళు, లైక్ స్వీట్ కార్న్ కావచ్చు, మోమోస్ కావచ్చు, అలా అమ్ముతూ ఉంటారనమాట. సో మేమైతే వెళ్ళేటప్పుడు మా వెనకనే వచ్చింది ఇలాగే ఫొటోస్ వాళ్ళే డెకరేట్ చేసి ఫొటోస్ తీస్తూ ఉంటారు. పర్ ఫోటో వచ్చి 100 రూపీస్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో సాఫ్ట్ కాపీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తే ఒక సాఫ్ట్ కాపీ కూడా ఇచ్చారు మాకు, ఫోన్కి పంపిస్తామని చెప్పి. ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత మేము లాస్ట్లో ఇస్తాము మీరు దిగేసిన తర్వాత అని చెప్పేసి అతను ఫొటోస్ అన్నీ తీసుకొనేసి వెళ్ళిపోయాడు. మేమైతే టెన్షన్ పడ్డాం, అయినట్టు వెళ్ళిపోయారో ఏమో, మేము ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదే అని చెప్పి. బట్ పాపం వాళ్ళు మంచి వాళ్ళే లాస్ట్కి ఇచ్చారు. సో ఎనీహౌ మనం ఇక్కడ ముందు చూసినట్లయితే అదే చాలా బోర్డ్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఏదో కొన్ని పక్షులు ఉన్నాయి, పేరు తెలియదు. అలాగే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏదో ఫోటో స్టూడియోస్ అని అలా చాలా ఉన్నాయి. మనకు కావాల్సింటే ఆపుతారు ఇక్కడ, మేడం మీరు చూడాలనుకుంటే చూడొచ్చు అని చెప్తారు. మేము ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మేము వెళ్ళలేదు. అలాగే ఈరోజు చాలా అంటే చాలా చలిగా ఉండింది, అలాగే లైట్గా వర్షం కూడా పడుతూ ఉండింది అనమాట. సో ఈ క్లైమేట్కి అందులో ఈ బోట్లో వెళ్తున్న దానికి ఎలా అనిపించిందంటే ఎంత చలిగా అనిపించింది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ షాప్స్ ఉన్నాయి, వాళ్ళు మనల్ని ఆపుతారనమాట. మన లోపలికి వెళ్ళి షాపింగ్ కూడా చేయొచ్చు. ఒక ఫొటోస్కి చాలా టైం పట్టింది. మేము 4 మెంబర్స్ తీయించుకున్నాం ఫొటోసు. సో అక్కడ మాకు చాలా టైం పట్టింది. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ పిల్లలకి కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పారు. కాశ్మీరీ స్పెషల్ అవుట్ఫిట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇలాగ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ కూడా ఉన్నాయి. సో ఇలా 1 బై 1 వాళ్ళు చెప్తుంటారు, వాటిలో ఇక్కడ ఇది బాగుంటుంది, అక్కడ అది బాగుంటుంది, కావాలంటే మీరు తీసుకోవచ్చు అని మనకి ఆ బోట్లో ఉండే పర్సన్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో మేము వచ్చి మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాము, అందుకని ఆయన ఇంకా సరే అని చెప్పేసి చూపించలేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఆర్ట్ ప్యాలెస్ అంట. ఇక్కడ కూడా మనం వెళ్ళి చూడాలనుకుంటే ప్రతిదీ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ మీరు చూడాలనుకుంటే చెప్పండి మేము ఆపుతామని చెప్పి. మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసాం కాబట్టి ఇంకా వదిలేశారు. అలాగే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ లాస్ట్ ఇయర్
ఇదే టైం అనుకుంటా నవంబర్లో ఈ లేక్ మొత్తం ఒక 1 లేయర్ లాగా స్నో ఫామ్ అయిపోయిందంట. వాళ్ళు చెప్పారు. వాళ్ళే బ్రేక్ చేసుకుంటూ ఒక టూరిస్ట్ వాళ్ళు వస్తారు కదా, విజిటర్స్కి చూపించారంట. వాళ్ళు చెప్పారు అంత చల్లగా ఉండింది లాస్ట్ టైము, అంత టెంపరేచర్ డౌన్ అయిపోయింది అని. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను కదా, లాస్ట్ టైం ఇక్కడ వాళ్ళ వెజిటేబుల్స్ పండించారంట. అందుకే నేను కొంచెం జూమ్ చేశాను. వాళ్ళు చెప్పారు, అతనే బోట్లో ఉండే అతను చెప్తూ ఉన్నారనమాట మనకి. సో ఆయన అలా కొన్ని విషయాలు ఆయనకు తెలిసినవి షేర్ చేస్తూ ఉన్నారు. సో మేము కూడా వింటూ అలాగే ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాం. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే వాటర్లో లైట్గా చినుకులు పడుతున్నాయి చూడండి. వర్షం పడింది, అసలు మామూలుగానే చలిగా ఉంది. ఆ ఏరియా ఇంకా ఎక్కువ అయిపోయింది వర్షానికి. సో ఇందాక కొంచెం ముందుగా ఒకతను వచ్చాడు, స్వీట్ కార్న్స్ అవన్నీ కావాలా మేడం అని. అప్పుడు మేము వద్దని చెప్పాం. ఇప్పుడు కనిపిస్తే బాగుంటారు దేవుడు అనుకుంటూ ముందుకెళ్ళాము. కనిపిస్తే బాగుంది తీసుకుందామని. అందుకే మనకు అవకాశం మనకి దగ్గరికి వస్తుంది అనమాట. అదృష్ట దేవత, మనం వద్దంటాం అన్నట్టు. అప్పుడేమో వద్దని చెప్పాము, తర్వాత ఏమో కావాలంటే ఆయన అసలు కనిపించలేదు. సరే ఇంకేం చేస్తాం అనుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం అనమాట. సో ఏం చేస్తాను, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మాకు గుర్తొచ్చింది ఏంటంటే, మేము కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాము. సో ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కొన్ని ప్రిపేర్ చేసి తెచ్చుకుంటారు కదా. సో అవి గుర్తొచ్చి ఎవరు మన దగ్గర ఉన్నాయి కదా, అవి ఎప్పుడు మేము క్యారీ చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఏ టైంకి ఫుడ్ అనేది కొంచెం అటు ఇటుగా లేట్ అవుతుంది కదా, ఈ లోపల ఆకలిస్తే తినొచ్చు అని చెప్పి అది గుర్తొచ్చి మా దగ్గర ఉన్న జంతికలు అవన్నీ తీసి తినుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ డిస్కషన్స్ పెట్టుకున్నాం. చూసంటే అక్కడ చూడండి, మీకు ఎంత ఆ కొండలు, ఆ క్లౌడ్స్ అన్నీ చూసంటే చాలా బాగుంది కదా. సో అవన్నీ చూస్తూ టైం అసలు మాకు తెలియలేదు. మా దగ్గర ఉన్న ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఎనీహౌ ఈ ప్లేస్ కూడా చాలా బాగా అనిపించింది. ఇదే కాదు, ప్రతి ఒక్క ప్లేసు బాగున్నాయి మేము వెళ్ళిన ఇంతవరకు. ప్రతిదీ ఒక కొత్తగా, ఆఫ్కోర్స్ కొత్తదే అనుకోండి, మనం చూసింది కాదు ఇంతకుముందు. బట్ ప్రతిదీ మనం లైవ్లో చూస్తున్నప్పుడు ఇంకొంచెం హ్యాపీగా, ఇంకొంచెం ఆ ఫీలింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఈ 1 అవర్ ఎదుగు మేము తింటున్నాం అని చెప్పాం కదా, మా దగ్గర తెచ్చుకునేవి తీసుకొని తింటూ ఉన్నాం. ఈ 1 అవర్ అయిపోయిన తర్వాత మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడ మాత్రం పెద్ద వీడియో అయితే మేము తీయలేదు. నార్మల్ గార్డెన్ లాగే ఉంది, అందుకనే ఫోటో కూడా మేమేం పెద్దగా తీసుకోవాలి. సో అయిపోయిన తర్వాత మాకు బయటకు వస్తే చాలా చలి అని చెప్పాను కదా, ఎవరో ఇక్కడ చలిమంటేశారు. మేము కూడా కొద్దిసేపు అక్కడ నిలబడుకొని మాకు ఫుడ్ తెచ్చారు కదా, అసలు తినలేకపోయాం, అంత చలేసింది. సాంబారు అవన్నీ వేడివేడిగా తెచ్చారు. అయినా ఆ చలికి తీసుకొని కలుపుకొని తినబోతుంటే మా వల్ల కాలేదనమాట, అంత చలి అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత మేము వేరే తులిప్ గార్డెన్ సీజన్ కాదని చెప్పేసి వెళ్ళలేదు. వేరే గార్డెన్ నార్మల్గానే ఉండింది, అది కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాం. కానీ పెద్దగా వీడియో కూడా తీయలేదు, ఫొటోస్ కూడా తీసుకోలేదు. సో దాని ముందే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది కదా. సో ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ లోకల్ ఫుడ్ తినాలని చెప్పేసి కాశ్మీరీ బిర్యానీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి బిర్యానీ తిన్నాము. చాలా బాగుండింది బిర్యానీ కూడా. బట్ పక్క రోజు మాకు ఒక టెంపుల్ విజిట్ ఉందని చెప్పేసి తప్పక తలస్నానం చేయాల్సి వచ్చిందనమాట. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.